ఉరిశిక్ష వేసింది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు ఎలా చూపిస్తున్నారు? కోర్టు జడ్జిమెంట్ని మనం తప్పట్లేమండి. కోర్టు ట్రయల్ చేస్తుంది. ట్రయల్ కోర్టుకి పవర్స్ ఉన్నాయి. సెషన్ జడ్జి, డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి ఈజ్ కాంపిటెంట్ టు ఇంపోజ్ ద పెనాల్టీ. అది లైఫా, డెత్ సెంటెన్సా అనేది ఆ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్ జడ్జి ఆయన డిసైడ్ చేస్తాడు. ఇది ఓపెన్ ట్రయల్ జరుగుతుంది. ఎవిడెన్స్, ఎక్యూజ్డ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ విక్టిమ్ తరపున పోలీసులు ప్రొడ్యూస్ చేస్తారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు. ఈ సమరీ అంతా విన్న తర్వాత అది 2 years 3 years పడుతుంది, మ్యాక్సిమం 5 years, ఇంకా ఎక్కువ కాలం పట్టవచ్చు. ద జడ్జెస్ హెస్ కన్విన్స్డ్ దట్ దీస్ అక్యూజ్డ్ ఆర్ కమిటెడ్ దిస్ 302 మర్డర్ కేసులు కమిట్ చేస్తారు వీళ్ళు. స్క్రీనింగ్ ది ఎవిడెన్స్ లేకుండా చేయటం 201. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు చేస్తుంటారు, మర్డర్ చేస్తుంటారని చెప్పేసి సాక్ష్యాలు కూడా చెరిపేశారని చెప్పేసి మరి కోర్టు అభిప్రాయపడినప్పుడు దే విల్ డెఫినెట్లీ హూ ఎవర్ మేబీ the police officer, somebody else, whoever may be, they will convict in the pronouncement of judgment.